హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య జుట్టు ఊడిపోవడం అందరికీ ఒక సమస్య అయిపోయింది. అయితే నేను ఒక చిట్కా చెప్తాను, వినండి. మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి. ఆ కొబ్బరి నూనె ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మనము ఆ నూనె గిన్నెలో పోసి బాగా వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు బాగా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని బాగా సన్న మంటలోనే మనం బాగా కలుపుతూ ఉండాలి. తర్వాతకి మన ఇంట్లో ఉంటుంది కదండి కలవంద, మన ఇంటి చిట్కాదే. కలవంద గుజ్జు కాస్త తీసి దాన్ని నూనెలో వేసి బాగా వేపాలి. దానికి జిగురు పోయేంత వరకు వేపాలి. ఆ జిగురు పోయేంత వరకు వేగిన తర్వాత 4 వెల్లిపాయలు పొట్టు తీయకుండా వాటిని అలాగే వేయాలి. మనం వేసిన వెల్లిపాయలు అవి విధంగా బాగా మరగాలి. బాగా మరిగాక తర్వాతకి మన ఇంట్లో ఉండేవి మన మందార చెట్టుకు ఆకులు పువ్వులు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 500 ml డబ్బా నూనె తీసుకున్న దానికి ఒక 10 ఆకులు మందార ఆకులు కూడా బాగా మరగాలి. బాగా కాస్త అవి మరిగాక ఒక 4 మందార పువ్వులు అవి కూడా బాగా మరగాలి. కాస్త మరిగిన తర్వాత వాటికి మళ్ళీ మన ఇంట్లోనే కలేమాకు ఉంటుంది కదండి, 4 రెబ్బల కలేమాకులు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మరగాలి. మనం వేసిన మందార ఆకులు, మందార పువ్వులు, ఈ వెల్లుల్లి ఇవన్నీ బాగా మరిగించుకోవాలి. మొత్తం బ్లాక్ వచ్చినంత వరకు మరిగించొద్దండి. అందులో జిగురు మాత్రం మనకు దిగినంత వరకు మరిగించి మనకు ఆల్రెడీ ఆ నూనె కలర్ అనేది మనకు తెలుస్తుందండి. ఆ నూనె మనకు కొంచెం పచ్చగా కనిపిస్తుంది, ఆకుల కలరు. అదంతా అయినంత వరకు మరిగించుకోవాలి. కలవంద మాత్రం మనకు అసలు దొరకదండి. అందులో జిగురంతా పోయి అందులో చిన్నగా అయిపోతుంది. మెంతులు, పువ్వులు, ఆకులు మనకు కనిపిస్తుంది. అంతేనండి. తీసి మనం వడకట్టుకొని ఒక డబ్బాలోకి ఒక గాజు సీసాలో పోసి పెట్టుకొని రోజు తలకు వాడుకుంటే మనకు రాలిపోయిన జుట్టు మనకు మళ్ళీ కనిపిస్తుంది. జుట్టు మనం ఎనీ టైం అదే నూనె వాడి ఆయిల్ వాడినాం అనుకో, మనకు ఈ మధ్య మొత్తం బాల వైట్ అని తెల్ల జుట్టు వస్తుంది కదా, అది కూడా బ్లాక్ అవుతుంది. జుట్టు చాలా హెల్తీగా కనిపిస్తుంది, సిల్కీగా ఉంటుంది, చిక్కు పడదు. మీకే తెలుసు ఫ్రెండ్స్ పెట్టుకుంటే. ఇది మా నాన్నమ్మ చెప్పిన చిట్కా, మేమైతే అదే ఫాలో అవుతాము.